ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, రావట్లేదా, జీతం పెరగడం లేదా, పని ఒత్తిడి అధికంగా ఉండి పని భారం ఆల్మోస్ట్ మీకు పని భారం అధికంగానే ఉంది. గత 10 నెలల నుండి 8 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు మీది పాపం. నిరుద్యోగం వెంటాడుతుందా, బదిలీలు కావాలని మీ కోరికన, అంటే మీరు ఒక చోట పిల్లలు ఒక చోట, మరి ఈ సందర్భాలలో కొంత మీకు లైక్ ప్రదేశ మార్పులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, అదేవిధంగా రావాల్సినటువంటి ధనానికి సంబంధించింది కానీ, ఈ సందర్భాలలో నేను చెప్పేటువంటిది మీకు అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే, ప్రతిరోజు కూడా చపాతీలను ఇంట్లో చేసి నలుపు రంగులో ఉండేటువంటి కుక్కకు తినిపించడం మీకెంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి గురువారము పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంచిపెట్టే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. కొంత వేరుశనగ రిలేటెడ్ ఉండేటువంటి ఆ యొక్క ప్రసాదం కానీ వాటిని కానీ దేవాలయంలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. బుధవారం ఖచ్చితంగా కూడా గరకను గణపతికి సమర్పించి దండం పెట్టుకోవడం ద్వారా అతి శీఘ్రంగా మీకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంటుంది ధనస్సు రాశి వారికి. లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్, అసలు బిజినెస్ చేయాలా, ఉద్యోగమే మాకు కరెక్టా, ఉద్యోగంలో ఎప్పుడు మాకు గ్రోత్ ఉంటుంది, ధనరేఖ ఎప్పుడు మొదలవుతుంది, మరి ఈ సమయంలో ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం వెళ్తే దొరుకుతుందా, మరి ఇలాంటి డౌట్స్కై తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. తప్పకుండా నేను మీకోసం 24 గంటలలో కొంత సమయాన్ని నేను కేటాయిస్తున్నాను. సో మీరు కూడా నా సమయాన్ని మీరు ఉపయోగించుకొని వినియోగించుకొని తప్పకుండా మీ జీవితాన్ని ఒక పూల పాన్పులాగా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్ని విషయాలు చర్చించుకుందాం. ఆల్ ది బెస్ట్.